మీ కుటుంబం నుంచి మీ ఇంటి పేరుతో ఒక అమ్మాయి అమెరికాలో ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారు. ప్రపంచమంతా ఇప్పుడు చిలుకూరి అనే పేరు వ్యాపించేసింది బాగా. సో అది మీకు అది ఎలా కనిపిస్తున్నది? ఆ అమ్మాయి అంతవరకు వెళ్ళడానికి కారణం ఏంటి? మా వంశంలో మా పేరు గల వాళ్ళలో అంటే వంశం అంటే నేను పెళ్లి రీత్యా చిలుకూరు అయ్యాను. అంతకుముందు మంగాల చిలుకూరిగా మారాను. కాబట్టి ఆ రీత్యా చూసినప్పటికీ, మా వంశం రీత్యా చూసినప్పటికీ అటువంటి స్థాయికి ఆవిడ ఎదగలిగింది అంటే అది చాలా ఆశ్చర్యము, అదొక మహా అదృష్టము, భగవంతుడు ఇచ్చిన ప్రసాదముగా ఆవిడ భావించాలి. తప్పకుండా అది నేను చాలా గర్విస్తున్నాను. గర్వం అనేది నాకుండకూడదు. వారు పైకి వచ్చారని వారి మీద గర్విస్తున్నాను. నేనేదో పైకి వచ్చానని నాకు గర్వం లేదు. వారు పైకి వచ్చారని నాకు గర్వం. ఈ ఉషా చిలుకూరితో జేడి వాన్స్ని మ్యారేజ్ చేసుకుంది ఆవిడ. ఆవిడ మా వారికి అన్నగారికి 4 సంతానం, పెద్దన్న గారికి. ఆ సంతానంలో ఒక అబ్బాయికి కూతురు ఆవిడ. అంటే నాకు మనవరాలు వరుస అవుతుంది. ఆవిడని నేను ఎప్పుడూ చూడలేదు. ఆవిడ పూర్వీకులందరూ ఎప్పుడు వడ్డూరు అనే గ్రామం వెస్ట్ గోదావరి గ్రామంలోకి వెళ్ళిపోయారు వాళ్ళు. కాబట్టి నాకు పెద్ద పరిచయం ఆవిడతో లేదు, ఆవిడ పెద్దలతో కూడా లేదు. నాకు ఆవిడ తండ్రితో అంటే రామశాస్త్రి గారి కొడుకుతో పరిచయం ఉంది. ఎందుకంటే నేను మెడ్రాస్ వెళ్ళి రామశాస్త్రి గారి ఇంట్లో ఉండటం ఉంది కాబట్టి నాకు ఆ అబ్బాయి ఎవరో బాగా తెలుసు. అతని పేరు రాధాకృష్ణ కూతురు ఈవిడ. రాధాకృష్ణ గారు ఇప్పుడు ఇక్కడ ఉన్నారా? మద్రాసులో ఉన్నారా? మద్రాసులో శాండియాగోలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఎవరైనా ఉన్నారా మద్రాసులో? రాధాకృష్ణ అక్క డాక్టర్ శారదాని చెన్నైలో ఉంది. ఆవిడ అనస్థిస్ట్ డాక్టర్. ఆవిడ ఉన్నారు. ఆవిడ చాలా విషయాలు, ఆవిడ పెళ్ళికి కూడా వెళ్ళారు. ఈవిడెవరు? ఉషా గారి పెళ్ళికి కూడా ఆవిడ వెళ్ళారు. కాబట్టి ఆవిడ చాలా విషయాలు చెప్పగలరు.